వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి పరిధిలోని వజ్రాలపురం బోయకొండ వద్ద కోటపాటి మహాలక్ష్మి తులసి తన సొంత స్థలంలో నిర్మించిన క్రికెట్ స్టేడియంను బుధవారం ఉదయం పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ క్రికెట్ ఆడేందుకు ఇటీవల స్థలం లేకుండా బీడు భూముల్లో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తన సొంత కలగా విద్యార్థులకు ఏదో ఒకటి చేసి క్రికెట్ స్టేడియం నిర్మించాలని లక్ష్యంతో సుమారు 25 లక్షల రూపాయలతో స్టేడియం నిర్వహించి విద్యార్థులకు క్రికెట్ ప్రియులకు ఉత్సాహపరిచేందుకు ఉపయోగంగా ఉంటుందని స్టేడియం నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామ నూతన సర్పంచ్ నీలబోయిన ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామంలోని నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు మరియు పిట్లం వెళ్లే దారిలో ఉన్న కాకివాగు వంతెనను త్వరలో నిర్మిస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ అనే భేదం లేకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చేస్తామని అన్నారు. నమస్కారం. నేను కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మనగర్ గ్రామం సర్పంచ్గా నూతనంగా ఎన్నుకోబడిన నా పేరు నీలబోయిన ప్రవీణ్ కుమార్. ఇక్కడ మా గ్రామంలో సర్పంచ్ పోటీకి ఇద్దరం, ఒకరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఎం శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తి, అతనితో పాటు నేను కాంగ్రెస్ పార్టీ మద్దతు వ్యక్తిగా నేను పోటీ చేయడం జరిగింది. అందులో నాకు మా తిమ్మనగర్ గ్రామ ప్రజలు 589 ఓట్ల భారీ గెలుపును అందించడం జరిగింది. కావున వారందరూ కూడా రుణపడి ఉంటాను. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మాకు ఇక్కడ ఎలక్షన్లో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు వాళ్ళు తెలియడం జరిగింది. ముఖ్యంగా కొన్ని వీధులలో మన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నీటి ఎద్దడి, ఈ సమస్యలు ముఖ్యంగా మా దృష్టికి రావడం జరిగింది. వాటిని మాపై నమ్మకం ఉంచి మాకు గెలిపించారు. కావున వాటిని త్వరలోనే తీర్చి మాకు ఓటేసిన తిమ్మనగర్ గ్రామ ప్రజలకు రుణాన్ని తీర్చుకుంటాము. అంతేకాకుండా మేము ఎలక్షన్లో కూడా వారికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అదేంటంటే మాకు తిమ్మనగర్ గ్రామానికి నల్లవాగు నుండి ఎడమ కాలువ ద్వారా నీరు రావడం జరుగుతుంది. ఆ కాలువ పూర్తిగా చెడిపోయింది. దాన్ని రిపేర్ చేయించి తిమ్మనగర్ గ్రామానికి నీరు వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేస్తాము. అంతేకాకుండా పార్టీల భేదం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తాము అని చెప్పడం జరిగింది. చేస్తాము కూడా. దానికి ఆ మాట కట్టుబడి ఉంటాము. ప్రతి ఒక్కరి నుండి ఈరోజు ఈ గెలుపుని ఏ విధంగా అయితే తీసుకున్నామో దాన్ని బాధ్యతగా ఫీల్ అయ్యి, దాన్ని బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరి పని చేయడమే మా బాధ్యత. కావున ప్రతి ఒక్కరికి సహకరిస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా తిమ్మనగర్ గ్రామానికి పిట్లం నుండి వచ్చే దారిలో కాకివాగు దగ్గర బ్రిడ్జి, అది పురాణ బ్రిడ్జి ఉంది. దానికి కొత్తగా టెండర్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో వేసిన టెండర్ను, అది బడ్జెట్ పూర్తిగా పనులకు సరిపోదని ఆ టెండర్ను క్యాన్సిల్ రద్దు చేసి కొత్త టెండర్లు వేయడం జరుగుతుంది. కావున త్వరలోనే ఈ సంవత్సరం లోపు బ్రిడ్జి పనులు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. మైన్సా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రామ్జీ చట్టవ్రతులని దహనం చేసి ఆయన మాట్లాడుతూ గుడ్డిలో మెల్లగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఎంజీఎస్ఆర్ ఈజీఎస్ ఉపాధి పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా రామ్జీ చట్టాన్ని తీసుకొని రావడం దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ఉపాధిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీయడమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన పాత ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా జీరామ్జీ అనే పేరు మీద చట్టం తీసుకొస్తున్నది. ఈ చట్టం వల్ల ప్రజలకు ఉపాధి కరువైతుంది కాబట్టి అఖిల భారత రైతు కూలీ సంఘం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాత ఉపాధి హామీ చట్టం ప్రకారం పని అడిగితే పని అందరికీ ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉండేది, అడిగే హక్కు అనేది ప్రజలకు ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఆ హక్కు అనేది పోతున్నది. అలాగే ఈ నిధులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 40% నిధులు భరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో రూపొందించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు అనేటివి రాకుండా రేపు కేంద్రం ఇచ్చే నిధులతోని పథకం నడవలేక రేపు ఈ ఉపాధి హామీ పని అనేది బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాగే మొత్తము దేశవ్యాప్తంగా కూడా అనేక మంది పేదలు ఉపాధి హామీ పని పైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఉపాధి హామీ చట్టంలో ఉన్న వాటిని అలాగే ఉంచి ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మార్చి నుండి రిటైర్మెంట్ బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కామారెడ్డి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షులు జె హనుమంతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మేము మార్చి 2024 రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లము. తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్స్ డబ్బులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని,
కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు. మా బెనిఫిట్స్ ఆపద్దు, ఆత్మహత్యలకు దారి తీయద్దు. మా బెనిఫిట్స్ ఆపద్దు, మా బెనిఫిట్స్ ఆపద్దు. హనుమంత్ రెడ్డి, రిటైర్మెంట్ టీచర్. మార్చి 2024 నుండి రిటైర్మెంట్ అయినటువంటి కామారెడ్డి డిస్టిక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకోసమంటే మార్చి 2024 నుండి రిటైర్మెంట్ అయినటువంటి బెనిఫిట్స్ మాకు ప్రభుత్వం ద్వారా అందడం లేదు కాబట్టి మానసిక క్షోభకు గురై మేము ఈరోజు నిరసన దీక్షలు చేపడుతున్నాం సార్. ఈ చేపట్టిన సందర్భంగా మా డిమాండ్స్ ఏం లేవు సార్. జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మాకు ఇవ్వాలి. ఇంకోటి టీజీజీఎల్ఐ మాకు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా జీఐఎస్ వెంటనే మాకు విడుదల చేయాలి. పిఆర్సి వెంటనే ప్రకటించండి. మాకు వచ్చేటటువంటి డిఏలు 5 పెండింగ్లు ఉన్నాయి సార్. ఈ 5 డిఏలు అయితే డిసెంబర్ దాటితే 6 డిఏలు అయితే సార్, దయచేసి ఈ డిఏలు అన్నీ కూడా మాకు వెంటనే రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సరెండర్ బిల్స్, మెడికల్ బిల్స్, మరి మాకు రిటైర్మెంట్ తర్వాత వచ్చేటటువంటి గ్రాట్యుటీ, తర్వాత కమిటేషన్ ఇవన్నీ కూడా మాకు వెంటనే ప్రకటించి సంక్రాంతి వరకు మమ్మల్ని ఆనందపరిచి అలాని చేస్తే మీకు రుణపడి ఉంటాం సార్. దయచేసి ఇప్పటికీ మమ్మల్ని గుర్తించండి. ఏదే ఒక స్కీమ్ను మీరు ఏ విధంగానైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతారు సార్. మాకు ఇంతకుముందే వేరే వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి దయచేసి మాకు ఆ గతి కాకుండా మీరు మంచి పేరున్నటువంటి ముఖ్యమంత్రులు కాబట్టి మా మీద దయచేసి ఏ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కడుపులు కొట్టలేదు సార్. ఈ మీద కొట్టండి, కొడితే మా కడుపులు కొట్టి మాకు వచ్చేటి రాకుండా చేయకండి. అన్నీ రిలీజ్ చేస్తే మీకు రుణపడి ఉంటాం. కృతజ్ఞత భావంతో ఎప్పటికి వెళ్ళాలంటే మీ వెంటనే ఉంటాం, మీ మేలే కోరుకుంటాం సార్. ఎంతో ఇవన్నీ చేస్తారని ఆశిస్తున్నాము. బిజినెస్ అసోసియేషన్ తరఫున ఈరోజు నిరాహార దీక్ష చేపట్టాం సార్. మరి ఎందుకు చేపట్టామనేది మీకు తెలిసే. మా యొక్క బెనిఫిట్స్ను మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు నేటికి ₹1 కూడా రాలేదు సార్ మాకు. మరి మా యొక్క కుటుంబాలు, మా పిల్లల పెళ్ళిళ్ళు మరియు ఆరోగ్యము ఎలా చూసుకోవాలో మీకు తెలిసిందే. నేటికి 36 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అది మీకు అందరి దృష్టికి వచ్చి ఉంటుంది. మరి మా బెనిఫిట్స్ ఇంకెప్పుడు ఇస్తారనేది మాకు సందేహంగా ఉన్నది. మరి మా యొక్క బాధలు, మా కుటుంబాలను రోడ్ల పాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మీకు అంతా తెలిసినప్పటికీ కూడా తెలియనట్టుగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. మరి మా దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేపట్టిన నిరాహార దీక్షను దృష్టిలో ఉంచుకొని తక్షణమే మాకు మా యొక్క బెనిఫిట్స్, మాకు రావాల్సిన డబ్బులు అడుగుతున్నాం. మీరు కొత్తగా ఏం అడుగుతలేము, కొంతమ కోరికలు ఏం కోరుతలేము. మాకు రావాల్సిన డబ్బులు తక్షణమే ఈ వారం లోపల మాకు విడుదల చేస్తారని ఆశిస్తున్నాం సార్. మీ యొక్క మేలును మేము ఎన్నటికి మర్చిపోము. మేము మీ గవర్నమెంట్ రావాలని చెప్పేసి మేము కోరుకున్నాము. ఉద్యోగుల మంది అనుకున్నాం. యూనియన్ల ద్వారా, ప్రజల ద్వారా మా కుటుంబాలకు కూడా చెప్పి ఈ ప్రభుత్వం వస్తేనే మేము బాగుపడతామని ఆలోచనతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. అది మాకు తెలుసు, మీకు తెలుసు. మరి అయినప్పుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేయడం మీకు తగదు. మరి మా యందు మీరు దృష్టి సారించి మా యొక్క బెనిఫిట్స్ అన్ని తొందరగా రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాము. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నిఖిల్ భారత్ కాన్వెంట్ హై స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించగా విద్యార్థులు యేసుక్రీస్తు జన్మ ప్రాముఖ్యతను స్కిట్ రూపంలో ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు కనువిందు చేయగా పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంలో మారుమ్రోగింది.
teachers, students, parents, and Mrs. Antamed. First of all, I would like to greet each and everyone happy and Merry Christmas. Christmas. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కాంబాపూర్ గ్రామ సర్పంచ్ గురుగుల సుజాత మాట్లాడుతూ తనను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానని, కాంబాపూర్ గ్రామంలోని నీటి సమస్య, సీసీ రోడ్లు, కాంబాపూర్ నుంచి గోధుమగావ్ వెళ్లే దారిలో గత వర్షాకాలంలో చెడిపోయిన బ్రిడ్జిని నిర్మిస్తామని అన్నారు. విలేజ్కి నూతన సర్పంచ్గా గురుగుల సుజాత అని నేను ఎన్నికైనాను. తీర్చగలుగుతామని మేము ఎప్పటికైనా ఊర్లోనే ఉంటాం కాబట్టి అన్ని పనులు ముందుండి చేస్తాం. సీసీ రోడ్లు కానీ, మంచినీళ్ళ సౌకర్యాలు, మురికి కాలువలు, వీధి దీపాలు అన్నీ నెరవేరుస్తాం. పిట్లం మండల్ కంబాపూర్ గ్రామం మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి మా మేడంని నన్ను ఎన్నుకున్నారు. ప్రధానంగా మా గ్రామంకి వచ్చిన సమస్య ఏంటంటే, మొన్న పెద్ద వర్షాలకు గవర్నమెంట్ కంబాపూర్ మధ్యలో బ్రిడ్జి సైడ్లు కొట్టుకపోయిండే. దానికి ఆల్రెడీ మా ఎమ్మెల్యేతో మాట్లాడి 45 లక్షలు శాంక్షన్ చేసినాం. ఎలక్షన్ కోడ్ పోగానే త్వరలో పని స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కంబాపూర్ టు జమియాకు బీటీ రోడ్డు కూడా అది ఎమ్మెల్యే దగ్గర పెట్టినాము ప్రపోజలు, అది కూడా వస్తుంది. ఇంకా ఊళ్ళో ఏ సమస్య ఉన్నా ప్రత్యేకంగా ఊళ్ళని ఉంటాం కాబట్టి, ఇంతకుముందు ఉన్న పరిపాలన ఊరు బయట ఉండేవాళ్ళు, మేము ఊళ్ళని ఉంటాం కాబట్టి ఏ దానికైనా ముందుండి ప్రజలతో నుండి నడిపిస్తాం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి శ్రీమతి గౌతమి ఐఏఎస్ గారి సూచనల మేరకు మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగా కాలనీ వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల బాలికల విభాగంలో ఒకరోజు నర్సుల శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, సత్యసాయి జిల్లాల పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో పనిచేస్తున్న నర్సులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా మనకు కురుపం ఇన్సిడెంట్, కురుపంలో చాలా ఇదిగా జరిగింది. తర్వాత ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది. తర్వాత వాటిని ఎందువల్ల ఆ చనిపోయింది కూడా మనకు ఇంకా ఇప్పటి వరకు కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది. సరే, ఏదైనప్పటికీ విధంగా చెప్పాలంటే అది నిర్లక్ష్యం అనవచ్చు, అశ్రద్ధ అనవచ్చు, ఏదైనా కావచ్చు. కొంత మనకు మన సైడ్ కూడా కొంత ప్రాబ్లం ఉన్నాయి. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని మేడం గారు ప్రతి ఇన్స్టిట్యూషన్కు ఒక ఏఎన్ఎంను అరేంజ్ చేయడం జరిగింది. 199 ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఏఎన్ఎం ఉన్నారు. ఒకప్పుడు ఒక 10 ఇన్స్టిట్యూషన్ దాకా ఎస్వై అయితేనేమి, సివై అయితేనేమి వాటిలో లేకుండా ఉన్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు. సో మీ పాత్ర చాలా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు మనకు